ఆయన వాక్యంలో మనం నడుస్తామో, ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తామో అప్పుడే మనం జీవిస్తాం. రెండో విషయం, ఇలా జీవించాలని చెప్పేసి, ఇలా ఆయన వాక్యంలో మనం ఆయనతో అంటుకట్టబడి మనం ఉండాలని చెప్పేసి, మనం వాక్యానుసారంగా మనం జీవించడానికి ఆయన వాక్యమే మనకు తోడుగా ఉండాలని, ఆయన్నే మనం అడగాలని నేను ఆశిస్తూ రెండవ విషయానికి వస్తున్నాను. రెండోది వచ్చేసి గివింగ్ ఆర్ ఇన్వెస్టింగ్, ఇవ్వటం లేదా ఇన్వెస్ట్ చేయడం. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? గాడ్ సేవ్డ్ అస్ ఓన్లీ టు సర్వ్ హిమ్. దేవుణ్ణి మనం సేవించడానికే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు తప్పితే వేరే విషయం, అది వైస్ వర్సా అయితే అది నిజం కాదు. గాడ్ డిడ్ నాట్ మేడ్ అస్, వీ డిడ్ నాట్ సర్వింగ్ హిమ్, వీఆర్ సర్వింగ్ హిమ్ బట్ వీఆర్ నాట్ సర్వ్డ్ బై హిమ్. దేవుడు ఈ విషయం ఇక మనకి ఏం చెప్పబోతున్నాడు అంటే, మనం ఎక్కడైతే మనం ఉన్నామో, ఏ ప్రదేశంలో అయితే మనం ఉన్నామో, వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ టు హిమ్ అనమాట. దేవునికి మనం ఎప్పుడైతే మనం ది బెస్ట్ ఇస్తామో అప్పుడే ఆ గివింగ్లో ఉన్న ఆ నిజమైన ఆనందం మనం పొందగలుగుతున్నాం అనమాట. దేవుడు మనకేమి ఇచ్చాడు, మనం దేవునికి ఇవ్వడం కాదు, దేవుడు మనకేమి ఇచ్చాడో మనం ముందుగా చూద్దాం. దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, ఒకసారి యాకోబు పత్రిక 1:17 కనుక మనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైందై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. దేవుడు మనకి ఏది ఇచ్చినా అది సంపూర్ణంగా ఉంటుందంట. ఆ వరం ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఫుల్, అది సంపూర్ణంగా ఉంటుంది. అది ఎవరైనా మనకి కొద్దిగా ఇచ్చేది కాదు. మన తండ్రి మనకి ఎప్పుడన్నా మనకి ఒకవేళ ఆస్తి పంచితే అది సగం చేసి పంచుతాడేమో, కానీ దేవుడు మనకి సంపూర్ణంగా ఇస్తాడని చెప్తున్నాడు. సంపూర్ణంగా ఏమి ఇస్తున్నాడు దేవుడు మనకి? పగ సంబంధమైనది ఇస్తున్నాడు. ఆయన కుమారుని మనకి ఇచ్చేసి ఉన్నాడు. ఆయన కుమారుని మనకి బలిగా అర్పించేసి ఉన్నాడు దేవుడు. అలాంటి దేవునికి మనం తిరిగి ఏమి ఇస్తున్నాం? మనం ఏమి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇవ్వటం అంటే అసలు ఏంటి? దేవునికి మనం ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి దాంట్లో మనం ఎవరికి ఏమి ఇవ్వాలన్నా అది ఒక త్యాగం అనేది అందులో ఉంటుంది అనమాట. త్యాగంతో కూడుకున్నదై ఉంటుంది. మనం దేవునికి ఏది ఇవ్వాలన్నా సరే మనం త్యాగం చేయాల్సి వస్తుంది. దెర్ ఈజ్ ఎ సాక్రిఫైస్ ఇన్ గివింగ్. మనం సమయాన్ని మనం త్యాగం చేయాలి, సంపదను, మన తలాంతులను, మన టాలెంట్స్ని, మన ఎనర్జీని, మన ఆపర్చునిటీస్ని, ప్రతిదాన్ని మనం త్యాగం చేస్తే తప్ప మనం ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉన్నట్టు కాదు. ఒక సేయింగ్ ఏంటంటే, వీ కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ వీ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. వీ కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ వీ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. మనం ప్రేమించకుండా మనం ఇవ్వచ్చంట, కానీ మనం ఇస్తున్నామంటే మనం ఖచ్చితంగా మనం ప్రేమిస్తున్నామంట. వీ కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ వీ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. సో మన సమయాన్ని మనం దేవునికి సాక్రిఫైస్ చేసి ఇస్తున్నామంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మన తలాంతుని మనం దేవునికి ఇస్తున్నామంటే మనం ఆయన్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం. మన టాలెంట్స్ని మనం దేవుని పని కోసం మనం ఉపయోగిస్తున్నామంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇలా సాక్రిఫైస్ చేయాలి అంటే, ఇలా మన సమయాన్ని, మన వనరుల్ని మనం దేవుని కోసం మనం సాక్రిఫైస్ చేయాలి అంటే, అన్లెస్ వీఆర్ ప్రిపేర్డ్, మనకి ప్రిపరేషన్ లేనిదే, మనం సిద్ధపడకపోతే మనం సాక్రిఫైస్ చేయలేం. నవజోత్ సింగ్ సిద్ధు అని ఒక క్రికెటర్ ఉన్నాడు. నా చిన్నప్పుడు అతను వరల్డ్ కప్ ఆడాడు అనమాట. అతను వీడియోస్ కానీ, అతను హోస్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, హీఈస్ వెరీ గుడ్ ఒరేటర్ అనమాట. అతను మాట్లాడితే వినాలనిపిస్తుంది. అతను ఏం చెప్తున్నాడంటే, రీసెంట్గా నేను అతని బయోగ్రఫీ వింటున్నప్పుడు, అతనంట 13వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వరకు అతని తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసరు. తండ్రికి ఎంత కష్టపెట్టాడంటే సిద్ధుకి అతని తండ్రికి మంచి క్రికెటర్ చేయాలని గొప్ప ఆశ అంట. 17వ సంవత్సరంలో అతని తండ్రి పడుకొని ఏడుస్తా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతని తండ్రి ఏడుస్తా సిద్ధు గురించి రాసుకుంటున్నాడంట. ఎప్పటికైనా సరే నవజోత్ సింగ్ సిద్ధుని నేను ఒక మంచి క్రికెటర్ చేయాలని రాసుకుంటే 17వ సంవత్సరం అతను చూసి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడంటే, నేను ఈ రోజు నుంచి వైట్ ఏదైతే నా జెర్సీ ఉందో, నా ట్రాక్ ప్యాంట్ ఉందో, అది తప్పితే నేను క్రికెట్ టీంకి ఆడేదాకా, ఇండియన్ క్రికెట్ టీంకి ఆడే వరకు నేను ఇంకో డ్రెస్ నేను వేసుకోను. అలాంటి డెసిషన్ అతను తీసుకున్నాడంట. తీసుకొని 14 గంటలు అతను కష్టపడి, రోజు 4 గంటలకు లేచి రోజుకి 14 గంటలు అతను కష్టపడేవాడంట. అతను చెప్పడం, అతను ఆ బయోగ్రఫీ చెప్తుంటే నాకు అనిపించింది, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఫస్ట్ లెటర్లో అంటాడు, 9వ అధ్యాయంలో 24, 25, 26 వచ్చినారు. 25, 26 చదివినా పర్లేదు, ఒక్కసారి ఫాస్ట్గా నేను ముగించేస్తాను, అయిపోవచ్చింది. 25 and 26, 1 Corinthians 9, 25 and 26.
మనమైతే ఏం అక్షయమగు కిరీటం పొందుటకు వాడు ఏం చేస్తున్నాడు, సిద్ధు ఆడినా లేకపోతే మహేంద్ర సింగ్ ధోని ఆడినా క్రికెట్ ఆడతాడు. పరుగు పందెంలో మనం పోరాడాలి, మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. 2020లో టోక్యో అనే క్యాపిటల్ ఆఫ్ జపాన్, టోక్యో వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారంట ఒలింపిక్స్ని టోక్యోలో పెడదామని. ఆ టోక్యో ఒలింపిక్స్కి ప్రపంచం మొత్తం చూడాలని చెప్పేసి వాళ్ళు ఆశపడ్డారు. ఒలింపిక్స్కి సపోజ్ మనం వెళ్తే ఆ ఒలింపిక్స్లో ఒక 500 mm డాష్లో మనందరినీ పాల్గొనడానికి ఒక అవకాశం ఇచ్చేసారు అనుకోండి. ఇచ్చేసి ప్రతి ఒక్కరికి మేము ప్రైజ్ ఇవ్వబోతున్నాం, ప్రతి ఒక్కరికి మేము గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నాం అంటే మనం ఎంత ఆనందపడతాం. అలాంటి పరుగు పందెం ఇది. ప్రతి ఒక్కరికి పరిగెత్తే ప్రతి ఒక్కరిని గెలుస్తున్నాం, పరిగెత్తే ప్రతి ఒక్కరిని క్షేమ కిరీటాన్ని పొందుతున్నాం. అలా పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మితంగా ఉండాలి. మనం దేనివైపు ఎటువైపు మన రీసోర్సెస్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన స్కార్స్ రిసోర్సెస్, తక్కువ ఉన్న రిసోర్సెస్ని ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. మితంగా ఉండి మన శరీరాన్ని మనం నగగొట్టుకుంటే అలాంటి పరుగు పందెంలో మనం ఖచ్చితంగా గెలుస్తాము. మనతో పాటు ఎంతోమందిని అలాంటి పందెంలోనికి మనం తీసుకువెళ్ళడానికి మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, నేను నా జీవితంలో జరిగిన సంఘటన నేను పంచుకొని ఈ సాక్రిఫైస్ గురించి నేను చెప్పి, ఈ గివింగ్ ఏదైతే ఇవ్వటం గురించి నేను చెప్పి నేను ఈ 2వ భాగాన్ని నేను ముగిద్దాం అనుకుంటున్నాను. 2010-11 సంవత్సరంలో 2009లో నాది బీటెక్ అయిపోయింది. 10-11 ఆ టైంలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. 2010 సంవత్సరంలో మా నాన్న నాకు ఒక 2,000 రూపాయలు పంపించేవారు. అక్కడ హాస్టల్లో ఉండేవాడిని. పాకెట్ మనీగా 2,000 పంపించేవారు. నేను వాటితోనే సర్దుకొని, అప్పుడు పెద్ద ఖర్చు ఏమి అయ్యేది కాదు. ఒకరోజు మేలో నేను ఇంటికి రావాలనుకున్న టైంలో, ఇప్పటిదాకా మనకి ఫోన్లో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. అప్పుడు ఇంటర్నెట్ కాదు, ఎస్ఎంఎస్లే ఉపయోగపడేది అనమాట. అయితే మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సిటీసీకి ఇంటర్నెట్కి వెళ్ళాలి. నేను ఇంటర్నెట్కి వెళ్తున్నాను టికెట్ బుక్ చేసుకోవడానికి. ఈలోపు బ్రదర్ ఒకరు ఫోన్ చేసి, రాకేష్గా మేము మీటింగ్ పెట్టుకున్నాము, తక్కెరపాడే మీటింగ్స్ పెడుతున్నాము, కొద్దిగా ఏమన్నా కాంట్రిబ్యూట్ చేయగలవా, ఏమన్నా నువ్వు ఇవ్వగలవా అని చెప్పేసి అడిగితే, నా అకౌంట్లో 800 రూపాయలు ఉన్నాయి. నేను అప్పుడు ఇప్పటిదాకా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏమి లేవు. ఏటీఎంలో నుంచి డబ్బు తీయాలి, నేను గుంటూరు వచ్చి డబ్బు ఇవ్వాలి అంతే. నేను అనుకున్నాను, నేను ఏసీగా వద్దాం అనుకున్నాను గుంటూరు. అప్పుడు ఏసీ టికెట్ 300 రూపాయలు ఉండేది, వైజాగ్ టు గుంటూరు. నేను 500 తీసేసి 500 తీసేసి 500 నేను పక్కన పెట్టేసుకొని నేను అన్నకి ఇద్దాం అనుకుని 300 రూపాయలు, 120 రూపాయలు అప్పుడు స్లీపర్ టికెట్ ఉండేది. 120 రూపాయలకి నేను స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాను. వెయిటింగ్ లిస్ట్ ఎంతో వచ్చింది, అది కన్ఫర్మ్ అవుద్ది. ఒక 2 days తర్వాత జర్నీ. 2 రోజుల తర్వాత ఇప్పటిదాకా మనం ఐఆర్సిటీసీ ఓపెన్ చేసి పిఎన్ఆర్ నెంబర్ కొడితే అప్పుడు కాదు. అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో ఒక కియాస్క్ ఉంటుంది, ఆ మెషిన్ పిఎన్ఆర్ నెంబర్ కొడితే మనకి డిస్ప్లే అవుతుంది. నేను వెళ్ళి నా ప్రింట్అవుట్ బయటకు తీసి నేను పిఎన్ఆర్ నెంబర్ కొట్టంగా అక్కడ ఎంటర్ చేయగానే నాకు ఏసీ టికెట్, నేనేం ప్రార్థన చేసుకున్నానంటే, సగదేవా నాకు ఏసీ టికెట్ ఎటు లేదు కదా, ఎండాకాలం కదా, నాకు సైడ్ వైపు బెర్త్ అంటే బాగా ఇష్టం. దేవా నాకు సైడ్ వైపు బెర్త్ వచ్చేటట్టు చూడయా, నేను కొద్దిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తానని నేను ప్రార్థన చేసుకున్నాను. చూస్తే నాకు ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నాకు డౌట్ వచ్చింది, ఏసీ టికెట్ నేను చేయలేదే, నేనేమన్నా కొంపతీసి నేనేమన్నా నా అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉన్నాయా, నేను ఏమైనా చేశానని మగి తీసి నేను చెక్ చేసుకుంటే అది స్లీపర్ టికెటే నేను చేశాను. నాకు అర్థం కాలేదు. సరే కానీ టీసీ దగ్గరికి వెళ్ళి నా కోచ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే, బాబు నీకు ఒక్కడికే అయ్యా, ఏసీ నుంచి స్లీపర్ నుంచి ఏసీకి నీకు అప్గ్రేడ్ అయింది, పడుకో హాయిగా అన్నాడు. నేను చూస్తే అది సైడ్ వైపు బెర్త్. నేను స్లీపర్లో సైడ్ వైపు అడిగాను, ఆయన ఏసీలో సైడ్ వైపు ఇచ్చేసాడు. అంటే నేను ఒక త్యాగం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని కష్టపడ్డాలని కూడా అనుకోడు. అలా నీ కష్టం లేకుండా త్యాగం అనేది కాదు. సో వాట్ ఆర్ వీ ఇన్వెస్టింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్? దేవుని రాజ్యం కోసం మనం త్యాగపూరితంగా మనం ఏమి ఇన్వెస్ట్ చేయబోతున్నాం, ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం. శ్రేష్టమైంది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. 3వ విషయం షేరింగ్, గివింగ్ అండ్ షేరింగ్. గివింగ్ అంటే మన దగ్గర ఉన్నది ఇవ్వటం, షేరింగ్ అనేది పంచుకోవడం. ఎల్జీ హోమ్ అప్లయన్సెస్ కంపెనీ ఒకటి ఉంది కదా, ఎల్జీ దాని ఫుల్ ఫామ్, ఎల్జీ ఈజ్ అన్ అబ్రివేటెడ్ ఫామ్ ఆఫ్ లైఫ్స్ గుడ్. ఎల్జీ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో చివరిగా ఒకటి వస్తుంది, వాళ్ళంతా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఫ్యామిలీలో. ఏమొస్తుందంటే, వెన్ గుడ్నెస్ ఈజ్ షేర్డ్ ఓవర్ ఫుడ్ లైఫ్ స్మైల్స్. ఒక ఆనందం, ఒక సంతోషం కనుక మనం భోజనంతో పంచుకుంటే అంట జీవితం ఆహ్లాదంగా మారుతుందంట, జీవితం నవ్వుమయం అవుతుందంట.
అని చెప్పేసి ఆ యాడ్గా ఉండేది. నాకు చాలా అప్పట్లో నాకు బాగా నచ్చింది అది. వెన్ గుడ్నెస్ ఈజ్ షేర్డ్ అవర్ ఫుడ్ లైఫ్ స్మైల్స్ అని. సో నేను నేను చెప్తుంది ఏంటంటే, వెన్ గాస్పెల్ ఈజ్ షేర్డ్ ఓవర్ ది వరల్డ్, గాడ్ స్మైల్స్. ఎప్పుడైతే మనం ఆయన వాక్యం, ఎప్పుడైతే ఆయన గుడ్ న్యూస్ మనం ఈ ప్రపంచానికి మనం తీసుకెళ్తామో, గాడ్ స్మైల్స్. దేవుడు మనం చూసి ఆనందపడతాడు. మనం చిన్న పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది. మనం నవ్వుకుంటాం. మనకు తెలియకుండానే వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ, తండ్రి అయినప్పుడు నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ, వాళ్ళు పెరుగుతున్నప్పుడు కానీ, పెద్ద అవుతున్నప్పుడు వేరే మనం బయట పెరిగిన మనం చూసినా కూడా మనం కొన్ని విషయాలు మనం తెలియకుండానే మనం నవ్వుతూ ఉంటాం. దేవుడు కూడా మనం చేసే పనులు, మనం పడుకున్నప్పుడు, మనం నిద్రపోతున్నప్పుడు, మనం వేస్తున్నప్పుడు దేవుడు కూడా మనం చూసి నా బిడ్డ నిద్రపోతున్నాడని నవ్వుతూ ఉంటాడంట దేవుడు. అలాంటిది వెన్ గాస్పెల్ ఈజ్ షేర్డ్, దేవుడు మనకి ఆయన ఎలా ఆ అనుభూతిని ఆయన ఎలా కలిగి ఉంటాడనేది మనం ఒక్కసారి ఆలోచిద్దాం. అలానే షేరింగ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది, షేరింగ్ ఎప్పుడైతే మనం పంచుకుంటామో మన ఆనందం అధికమవుతుంది. మన బాధ ఎప్పుడైతే మనం పంచుకుంటామో ఆ బాధ తగ్గిపోద్ది అంటారు. ఏదైతే మన ఆనందం మనం పంచుకుంటామో ఇట్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే షేరింగ్ అనేది మనం మొదలు పెడతామో, దేవుడు మన కోసం, యేసుక్రీస్తు మన కోసం వచ్చి మనని ఒక వెల పెట్టుకొని మనని కొని, ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడనే విషయం మనం ఎప్పుడైతే అన్యుకి మనం తెలియపరుస్తామో మన సంతోషం రెట్టింపు అవుతుంది. అది ఖచ్చితంగా మనం చెప్పగలం. కానీ మన దగ్గర ఉన్నది మనం పంచుతున్నామా? రెట్టింపు చేసుకోవడానికి మనం పంచుతున్నామా? ఎంతోమందిని మనం రీసెంట్గానే మనం చూసాం. చాలామంది వలస కార్మికులు, మైగ్రెంట్ లేబర్, వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంతో వాళ్ళు వేదన పడుతూ ఉన్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు దే ఓన్ హోమ్స్ వేర్ the place is filled with milk and honey, flowing with milk and honey. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు ఎగట్లేదు. వాళ్ళు వెళ్తుంది ఎక్కడికి? నిరాశ నిస్పృహలోకి వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళకి భోజనం దొరుకుతుందా, వాళ్ళ జీవనం వాళ్ళు కొనసాగించగలరా అనే నమ్మకం, అనే ఒక దృఢమైన విశ్వాసం వాళ్ళకి లేదు. అయినా కూడా వాళ్ళు ఎగటానికి సిద్ధపడి ఉన్నారు. మనం నిత్య జీవానికి, పరలోకానికి మనం ఎగటానికి, ఒక భయంకరమైన ఆనందంలోకి, అది కంటికి కనబడలేదంట, ఏ చెవి వినలేదంట, ఏ మనిషినికి గోచరం కాలేదు, అలాంటి ఒక భయంకరమైన, ఒక ఆహ్లాదమైన వాతావరణంలోనికి దేవునితో ఉండటానికి మనం ఎంత ఇష్టంగా వెళ్ళాలి, ఎంత సిద్ధపడి ఉండాలి. ఇదే షేరింగ్. నాకు రీసెంట్గా నేను ఒక చిన్న షాప్కి నేను వెళ్ళాను. నేను మా పాపను చూడటానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏదో గిగిల్స్ అని ఉంటాయంట, అవి టాయ్స్, అవి కొనడానికి నేను అది కొందామని చెప్పేసి నేను వెళ్ళాను. షాప్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది. షాప్కి వెళ్ళిన తర్వాత నాకు కొనాలని అనిపించలేదు. నాకు ఆ షాప్ అదంతా చూసిన తర్వాత, ఆ అంబియన్స్ అదంతా చూసిన తర్వాత, ఈ మధ్య నాకు కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. హైతీ అనే ఒక దేశం ఉంది. హైతీ ఒక ఆఫ్రికన్ కంట్రీ. అక్కడ చిన్నపిల్లలు, ఇప్పుడు కాదు పరిస్థితి, ఎప్పటి నుంచో పరిస్థితి, మట్టితో చేసిన బిస్కెట్ తింటారంట. అక్కడక్కడ షుగర్ క్రిస్టల్స్ ఉంటాయంట దాంట్లో. అక్కడక్కడ పంచదార క్రిస్టల్స్తో ఉండే మట్టి బిస్కెట్లు చిన్న పిల్లలు తింటున్నారంట. వారికి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ ఫండ్ అని ఒకటి ఉంది. మనకు టీవీలో మనం చూస్తూ ఉంటాం. మనం కేవలం మన పిల్లలకి వారి ఆహ్లాదం, వారి ఆనందం కోసమే మనం బ్రతుకుతున్నామా? మన సాటి మనిషికి, లేకపోతే మన ఇండియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బందిగా ఉంటే మన రిసోర్సెస్ నుంచి, మన స్కార్స్ రిసోర్సెస్ నుంచి కొంత బడ్జెట్గా మనం పక్కన పెట్టి ఎమర్జెన్సీ కంటింజెన్సీ ఫండ్ అనేది ఏదైనా మనం పెట్టుకోగలుగుతున్నామా? మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియమిత్రులారా. అలానే ఇదే విషయంలో నేను ఒక కాంటెంపరీ 2 ఈవెంట్స్ నేను చెప్పేసి నేను ముగించేసేస్తున్నాను. ఇంకా టైం మ్యాక్సిమం 10 మినిట్సే. ప్రసంగి గ్రంథకర్త సొలొమోన్ మహారాజు ఏమంటున్నాడంటే, మొదటి 2 అధ్యాయాలు అతను మొత్తం సొలొమోను మహారాజు ఎంత జ్ఞానవంతుడు అంటే, ఎంత ఐశ్వర్యవంతుడు. ఎంతోమంది ఉపపత్నులు ఉన్నారు, ఎన్నో బావులు తవ్వించుకున్నాడు, ఎన్నో వనాలు నాటించుకున్నాడు, చాలా చేశాడు. చేసి కూడా అతను సమస్తము ఆయన ఏమంటున్నాడంటే వ్యర్థం అని అంటున్నాడు. అన్నీ ఏం చేసిన మనిషి అది గాలికై ప్రయాసపడినట్టు అని చెప్పేసి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు. ప్రసంగి 2:26 ఒక్కసారి ఇది చదివేసి ఇంకా మనం ఈవెంట్స్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 2:26 2:26 సెకండ్ పార్ట్ 2:26 చదవండి ఏమన్నా ప్రసన్న.
సూపర్. దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన దృష్టికి మంచివాడిగాను, ఆయన దృష్టికి బాగుగా ఉన్నవాడికి అంట దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడంట. మనం ఒక పాపాత్ముడు చాలా ప్రయాసపడి చాలా సంపాదించేస్తే దేవునికి ఇష్టమైన వాడు వెళ్ళి అది అనుభవిస్తున్నాడంట. చూడండి ప్రసంగి ఎలా చెప్తున్నాడు. అతని సొలొమోను మహారాజు ఎంత వేదనగా ఉండి ఆ మాట రాస్తున్నాడో చూడండి. అంటే తన తర్వాత జనరేషన్ కూడా ఆ సంపదని వాళ్ళు ఏం చేస్తారు, అది సంపదేనా, అది నిజమైన సంపదేనా అని ఒక సిట్యుయేషన్లోకి సొలొమోను మహారాజు అక్కడ వచ్చేయటం మనం చూస్తున్నాం. అలానే ఏదైనా మనం ప్రయాసపడినా కూడా అది మనం నిర్జీవంగా లేకపోతే అంధకార శక్తులతో మనం ఎప్పుడైతే మనం పోరాడుతున్నామో ఆ పోరాటంలో నుండి మనం ఒక జీవాన్ని మనం బయటకు తీసుకొచ్చి దేవునికి ఇష్టంగా మనం జీవించినట్లయితే ప్రతిదీ మనకి సమకూడి జరుగుతాయి. అలానే రెండు కాంటెంపరీ ఈవెంట్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ గాడ్స్ ఎకానమీలో చెప్పేసి నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మనం చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పుట్ అనే అతను ఒక హీరో, మహేందర్ సింగ్ ధోని సినిమా మూవీ అతను బయోపిక్గా తీశాడు. చాలా ఎంత బాగా నటించాడంటే ధోనిని చూసినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అతను సడన్గా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడంటే మనం చెప్పగలం. ఎందుకంటే ఒంటరితనం. మనం ఎప్పుడైనా మనం రీసెంట్గా మనం ఫోన్ చేస్తుంటే మనకి కోవిడ్ గురించి హెచ్చరిక మనకి వినిపిస్తూ ఉంటుంది. ఐవీఆర్ఎస్ ఇంటరాక్టివ్ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఏం చెప్తుంది అంటే మనం కనెక్ట్ అవడానికి ముందు ఒక 20-30 సెకండ్స్ అది చెప్తూ ఉంది. దాన్ని చూసి మనం విసిగిపోతున్నాం. ఏంటి తొందరగా కనెక్ట్ అవ్వటలేదే, తొందరగా మనం మన ఆత్మీయతో మనం మాట్లాడుకోవడానికి ఆ 20 సెకండ్ కూడా మనం ఇంపేషెన్స్ హ్యాస్ బికమ్ న్యూ లైఫ్. ఆ 20 సెకండ్ మనం వినటానికి మనం సిద్ధంగా లేము. అలానే ఇంకేదైనా కస్టమర్కి ఏదైనా మంచి మనం అవసరంతో ఫోన్ చేస్తే ఐవీఆర్ఎస్ వస్తుంది. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం 58:9 దేవుడు చెప్తున్నాడు, నీవు మొగపెట్టగా ఆయన నేనున్నాను. యు విల్ క్రై ఫర్ హెల్ప్ అండ్ హీ విల్ సే హియర్ ఐ యామ్. ఏ ఐవీఆర్ఎస్ ఏది మధ్యలోకి రావట్లేదు. డైరెక్ట్గా దేవుడు ఆయనతో మొగపెడితే ఆయన ఏమంటున్నాడు, నేనున్నానని చెప్తున్నాడు. నేనున్నానని చెప్పడం మాత్రమే కాదు, ధైర్యం ఇస్తున్నాడు, జీవించడానికి ధైర్యం ఇస్తున్నాడు. మెల్ గిబ్సన్ అని ఒక మూవీ డైరెక్టర్, అతను బ్రేవ్ హార్ట్ అని ఒక సినిమా తీసి అతను వాస్ అయిపోయి ఆస్ట్రేలియా బ్రిస్బేన్లో చనిపోదామని చెప్పేసుకొని వెళ్ళినప్పుడు అతను గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు పెట్టిన బైబుల్ అతను ఆ హోటల్లో నుంచి తీసి చదివి ఆయన ఏ వాక్యం చదివారో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు 12 గంటలు చివరి 12 గంటలు ఎంత శ్రమ పొందాడు, ఆయన చనిపోవడానికి ఎలా సిద్ధపడ్డాడు అని ఒక సినిమా తీద్దామని డిసైడ్ అయ్యి ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని సినిమా తీశాడు. మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ అనే సినిమా తీసి చనిపోవడానికి హోటల్కి వెళ్ళి దేవుని వాక్యం ద్వారా నడిపింపబడి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాతో ఆయన ప్రేమని చూపించడానికి ఈ ప్రపంచం మొత్తానికి చూపించాడు. ఆయన కేవలం ఒకటే చేశాడు, దేవునికి మొగపెట్టుకున్నాడు. ఆయన అన్నాడు హియర్ ఐ యామ్, నేనున్నాను అని చెప్పి ఆయన ఆ వాక్యం ద్వారా ఆయన ఆదరణ పొందాడు. ఆ వాక్యాన్ని మనం పంచడానికి, ఇవ్వటానికి, మనం ఆ వాక్యం షేర్ చేయడానికి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం. ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. అది కాంటెంపరీ ఈవెంటే. అది కూడా 1970 సంవత్సరంలో 70s ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారు తన డ్రైవర్కి చాలా ఎప్పటి నుంచో ఆయన డ్రైవర్ అంట బాగా నమ్మకంగా పనిచేసేవాడంట. అతనికి ఆ రోజు 1970 సంవత్సరంలో డ్రైవర్కి 80 రూపాయలు 70 రూపాయలు జీతం ఉండేదంట. ఆ టైంలో ప్రతి నెల నారాయణమూర్తి ఏం చేసేవాడంటే తన డ్రైవర్కి షేర్ సర్టిఫికేట్, ఇన్ఫోసిస్లో షేరింగ్ గురించి చెప్తున్నా కాబట్టి షేర్ సర్టిఫికేట్ అని ఉంటుందన్నమాట. అప్పటికే అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయింది, స్టాక్ ఎక్స్చేంజ్ అది లిస్ట్ చేస్తున్నారు. షేర్ సర్టిఫికేట్ ఇచ్చేవాడంట. ఇస్తుంటే ఆ డ్రైవర్ అడిగేవాడంట, ఏంటి సార్ ఇది అని. ఇది నీకు చెప్పినా అర్థం కాదు అని ఆ డ్రైవర్కి చెప్పి, ఈ షేర్ సర్టిఫికేట్ అంటారు దీన్ని ఈక్విటీ అంటారు, నువ్వు డైరెక్ట్గా మా సంస్థలో నువ్వు ఓనర్ అయినట్టు దీన్ని ఉంచుకో, దీని విలువ ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు, కానీ ఇది జీతంతో పాటు నీకు ఇస్తున్నాను, దీన్ని ఉంచుకో, కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే ఈ డీమ్యాట్ అకౌంట్స్ వచ్చినాయో, డీమెటీరియలైజ్డ్ అనే ఆ షేర్ సర్టిఫికేట్ అన్నీ పోయి ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ అయిందో 2016 సంవత్సరంలో ఆ షేర్ సర్టిఫికేట్స్ అన్నింటినీ పట్టుకొని వచ్చి ఇన్ఫోసిస్ యొక్క డ్రైవరు మొత్తాన్ని వాల్యూ చేసి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అది ట్రేడ్ చేస్తే అతనికి క్యాష్ ఎంత వచ్చిందో మీకు ఏమైనా గెస్ చేయగలరా?
ఎనీ గెసెస్? ఎంత వచ్చి ఉండొచ్చు? చెప్తే అయిపోద్ది, ముగిచేస్తున్నా. ఏదో ఒక గెస్. మరి 100 కాదు, 17.2 కోట్లు. 17.2 కోట్లు. ఆ షేర్ సర్టిఫికేట్స్ యొక్క విలువ 17 కోట్లు. 17,20 లక్షలు. అలా అని చెప్పేసి ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీలో డ్రైవర్ అవ్వమని నేను చెప్పట్లేదు. అలాంటి షేర్ సర్టిఫికేట్స్ దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడు. అలాంటి షేర్ సర్టిఫికేట్స్ ప్రతిరోజు మనం మన క్వైట్ టైంలో కానీ, మన దేవునితో మనం గడిపే సమయంలో కానీ, మనం బైబిల్ ద్వారా, మనం దేవుని వాక్యం ద్వారా మన హృదయంలో ఎన్ని మనం భద్రపరచుకోగలుగుతున్నాం. ఎంత దాన్ని మనం ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు ఎంతమందికి మనం ఆ షేర్ సర్టిఫికేట్ని పంచగలుగుతున్నాం. ఆయన్ని మనం ముఖాముఖిగా చూసినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు సబ్మిట్ ఏ పర్సనల్ అకౌంట్ టు గాడ్. ఏం అకౌంట్? మనం ఒక అకౌంట్ దేవుడికి మనం సబ్మిట్ చేయాలి. ఒక రోజు రాబోతుంది, అప్పుడు దేవుడు మనం ఏం అడగబోతున్నాడు? ఒక ప్రాఫిటబిలిటీ, ఒక ప్రాఫిట్ని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. వాట్ ఈజ్ ప్రాఫిట్? ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ గివ్స్ యూ ప్రాఫిట్. దేవుడు మనని వెగతో కొనుక్కున్నాడు. మనం దేవునికి ఖర్చు అవ్వాలి. ఆయన వెగ మనం దేవునికి ఇవ్వవలసిన మన ఖర్చు, మనం ఎంత ఖర్చు అవుతున్నాం, ఆయన ఎంత వెగబెట్టి మనల్ని కొనుక్కున్నాడు, మనం ఎంత ఖర్చు అవుతున్నాం, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని కానీ దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే, ఆ టెస్ట్లో దేవుడు మనం పాస్ అవడానికి, మనం ప్రాఫిట్లోకి మనం తీసుకురావడానికి, ఆయన ఎకనామిక్ సైకిల్లో ఎప్పుడు మనల్ని రెసిషన్గా ఉంచకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా, మనం ఎప్పుడు భూమిలో ఉండటానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు క్వశ్చన్ పేపర్ ముందుగానే మనకి ఇచ్చేసాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ఆన్సర్స్ అనమాట. ఆ ఆన్సర్స్ మనం వెతుక్కోవాలి. ఏంటి ఆ క్వశ్చన్ పేపర్? ఏం అడుగుతున్నాడు దేవుడు? ఏం క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి? వాట్ డిడ్ యూ డూ విత్ మై సన్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వేం చేసావు? ఆయన్ని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఆయన చెప్పిన మాటలు నువ్వు వింటున్నావా? రెండో క్వశ్చన్ ఏంటంటే, దేవునికి తిరిగి నువ్వేమిచ్చావు? మనమేమిచ్చావు? నేనేమిచ్చాను? మన రీసోర్సెస్ని, మన స్కార్స్ రీసోర్సెస్ని, మన తలాంతులని, మన సమయాన్ని, మన దేవుడిచ్చిన మన ప్రతి ఈవిని మనం ఆయన కోసం మనం ఖర్చు చేస్తున్నామా? ఆయన కోసం మనం ఖర్చు చేసి ఆయన ప్రేమను మనం చూపిస్తున్నామా? మనం ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ప్రేమ లేకపోతే పౌలు అంటాడు, ప్రవచించిన కృపావరాలన్నీ కలిగినా కూడా ప్రేమ లేకపోతే వెద్దుగా అంటాడు. మనుష్యుల భాషలోను దేవతల భాషలోను నీవు మాట్లాడినను ప్రేమ లేకపోతే మోగెడు కంచెను గనగనగాడించు తాగము వలె ఉండునంట. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ విత్ హ్యూమన్ ఎలక్వెన్స్ అండ్ యాంజలిక్ ఎక్స్టసీ బట్ ఐ డోంట్ లవ్, ఐఎమ్ నథింగ్ బట్ ద క్రీకింగ్ ఆఫ్ ఎ రస్టిక్ గేట్. అంటే ఒక తుప్పు పట్టిపోయిన ఒక గేట్, రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మనం తీస్తేనే తుప్పు పట్టకపోయినా కూడా మనకి నిద్రగా మెలకు వచ్చేస్తుంది. అలాంటి తుప్పు పట్టిపోయిన గేట్నంట తిప్పుతున్నట్టు ఉంటుందంట అలా మాట్లాడినా కూడా. అందుకని మనం ప్రేమతో ఇస్తున్నామా? దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మనం ప్రేమించి ఆయనతో కట్టబడి మనం ఉంటున్నామా? ఆయన ఎకానమీలో మనం ప్రొడక్టివ్గా మనం జీవించగలుగుతున్నామా? మనం ఒక్కసారి ఆలోచించుకొని మన జీవితాలు ఇక నుండి ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి ఏమి ఇవ్వాలి, మనం ఎంత సమయాన్ని మనం దేవునితో గడపాలి, ఆ ప్రయారిటీస్ ఎలా ఇవ్వాలి, ఆయనతో కట్టబడి ఎలా ఉండాలి, ఆయన ఎకానమీలో ప్రొడక్టివ్గా, ప్రాఫిటబుల్గా ఎలా మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి అనేది ఈ గాడ్స్ ఎకానమీ అనే ఒక చిన్న టాపిక్ ద్వారా మీతో పంచుకున్నందుకు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ.